సోమవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం మొదలైంది. వేటకు వెళ్లే బోట్లు 2 నెలల పాటు ఒడ్డునే ఉండనున్నాయి. వేటపై నిషేధం కారణంగా ప్రతి ఏటా 2 నెలలు ఉపాధి కోల్పోతున్న అలాంటి వారికి వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో అండగా నిలిచేది. మత్స్యకార భరోసా ఇచ్చి ఆదుకునేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భరోసా అందక విలవిలలాడుతున్నాయి మత్స్యకార కుటుంబాలు. బంగాళాఖాతంలో వేట నిషేధం అమలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం అమలు కానుంది. ప్రతి ఏటా దాదాపు 2 నెలల పాటు సాగే వేట నిషేధంతో మత్స్యకారులు ఉపాధికి దూరమవుతున్నారు. మత్స్యకారుల సమస్యను గుర్తించిన గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. వేట నిషేధ పరిహారం కింద ఏటా ప్రతి మత్స్యకారుడికి 10,000 చొప్పున అందజేసింది. ఎన్నికల ముందు ఈ వేట నిషేధ పరిహారాన్ని 20,000కు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపించింది. పరిహారం రెట్టింపు సంగతి అటుంచితే ఇప్పటి వరకు ₹1 కూడా అందించలేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఈ డబ్బులకి 2 నెలల కట్ట కట్టడం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి గడాలని ఈ 2 నెలల కట్ట మేము ఏట్లోకి వెళ్ళినా వాళ్ళు పట్టేసుకుంటారు, మమ్మల్ని పోలీసులు పట్టేసుకుంటారు. అలాగే ఒకవేళ 100 తెచ్చుకుందామన్నా ఏటకి వెళ్ళినవారు. మొన్నటి సంవత్సరం డబ్బులు వేయలేదు. ఈ డబ్బులు ఈ నెలలో వేస్తే చాలా వరకు మాకు కొంచెం ఇది ఉన్నట్టు ఉంటుంది. మాకు మొన్నటి డబ్బులు కూడా వేస్తే బాగుంటుంది చాలా వరకు. గవర్నమెంట్ ఇదే తెలుసు కోరుకుంటున్నాము. కాకినాడ జిల్లాలో 395 మెకనైజ్డ్ బోట్లు, 3,695 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఈ బోట్ల మీద వేటకు వెళ్లే 25,419 మంది మత్స్యకారులను గుర్తించింది మత్స్యకార శాఖ. వీరికి 50,83,80,000 వేట నిషేధ పరిహారంగా చెల్లించాల్సి ఉంది. ఇక మెకనైజ్డ్ బోట్లకు 3,000 డీజిల్ సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం మోటరైజ్డ్ బోట్లకు మాత్రం 300 మాత్రమే ఇస్తోంది. ఈ సబ్సిడీ తమకు ఏమాత్రం సరిపోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. మత్స్యకారులు అంటే మాకు వేరే వృత్తి ఏం లేదు, వేట తప్ప ఏరేం లేదు. మాకు లాస్ట్ ఇయర్ 20,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. లాస్ట్ టైము ఇవ్వలేదు మాకు. మరి ఈ సంవత్సరం కూడా మరి ఇప్పుడు బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. 61 రోజు ఇంటి దగ్గరే ఉండాలా. మరి ఏరో మాకు ఆధారం లేదు. మరి ఈ 20,000 ఆ 20,000 కూడా ఇవ్వాలని గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మెకనైజ్డ్ బోట్లు 3,000 లీటర్లు ఇస్తున్నారు, మాకైతే 300 లీటర్లు ఇస్తున్నారు. 300 లీటర్లు మరి ప్రతి ఆట కూడా 1000 లీటర్ కాలుతుందండి. గవర్నమెంట్ మాత్రం తక్షణమే దీన్ని స్పందించి మాకు ఆయిల్ సబ్సిడీ కూడా పెంచాలని, మరి మా కుటుంబాల జీవనోపాధికి పనిచేస్తాయి. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది మత్స్యకార భరోసా ద్వారా ₹1 కూడా అందించలేదు కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతేడాదితో కలిపి మొత్తం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.